హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 15వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. ఈ 15వ అధ్యాయంలో కార్తీక మాసంలో దీపారాధన చేసినటువంటి ఎలుక ముక్తిని పొందిన కథను గురించి వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాస మహిమను గురించి ఎంత చెప్పిననో అది పూర్తి కాదు. మరొక కథను చెప్తాను, జాగ్రత్తగా విను నాయన అని ఇట్లా చెప్పనారంభించారు. ఈ మాసములో హరినామ సంకీర్తన చేయుట గాని, వినుట గాని, శివకేశవుల ఆలయంలో దీపారాధన చేయుట గాని, కార్తీక పురాణము చదువుట గాని లేదా వినుట గాని చెయ్యాలి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు కూడా ఉన్నది. ఈ పరమపావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ ఫలములు పుణ్యములు కలుగును. ఈ శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుతారు. ఈ విధముగా 4 రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదందువులు మ్రోగించుచుండగా విమానం ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల యందు అయినా నిష్ఠతో పూజ చేసి ఆవునీతితో దీపం వెలిగించవలను. ఈ మహాకార్తీకములో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపాలు నశిస్తాయి నాయన. దానిని గురించి ఉన్నటువంటి ఒక కథను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను అని వశిష్ఠ మహామునుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయం ఉండేది. కర్మనిష్ఠుడనే ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే ఉండవలనని తలచి ఆ పాడుపడి ఉన్న దేవాలయంలో శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో ప్రాణపట్నం చేస్తూ ఉండేవాడు. ఈ విధముగా కార్తీక మాసం అంతా చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలనని తలచి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగినది. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసం 1 వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి వెలుగుటచే ఎలుక చేసి దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపములోకి మారినది. ఇంతలో పక్కనే ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులు తెరచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట్టు చూచి, ఓయి, నీవు ఎవరవు, ఎందుకు ఇక్కడకు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి, అయ్యా, నేను ఎలుక రూపం ధరించిన మనిషిని. రాత్రి నేను ఆహారము వెతుకుచూ ఈ దేవాలయములోకి ప్రవేశించాను. ఏమీ దొరకనందున నెయ్యి వేసనలు వెదజల్లుచున్నటువంటి ఆరిపోయిన ఒత్తి తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టము కొద్దీ ఆ ఒత్తి వెలుగుచున్న ఒత్తిని తాగి ఆ ఒత్తి కూడా వెలిగినది. నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకు ఎలక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ యోగేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట అండి. తన దివ్య దృష్టితో జరిగినదంతా చూచి, ఓయి, నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశములో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు. నిన్ను అందరూ బాహ్లికుడని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిచాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడుపుతూ ఉండేవాడివి. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు, పెరుగు, మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వానిని ఎక్కువ ధరలకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక
ఇతరులకు దానము చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపములను అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరట యందు బాధపెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని తెలియజేశాడు. అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడని ఆయన అని వశిష్ఠ మహామునుడు వారు జనక మహారాజుతో తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.